A7 న్యూస్ ఆంధ్ర. మెగా పేరెంట్స్ మీటింగ్ సమావేశానికి విచ్చేసిన తల్లిదండ్రులకి, అలాగే విద్యార్థులకి, అలాగే మా గురు అలాగే మా చైర్మన్ గారికి అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం పేరెంట్స్ స్కూల్లో సిస్టమ్ ఎలాగుందని చెప్పి మీ అందరికీ పరిచయం చేయడానికి, అలాగే స్కూల్లో ఫుడ్ ఎలాగుంది వారి యొక్క గురించి మీరు కనీసం నెలకొకసారి సరే వివరాలు తెలిసి చేసుకోవాలని చెప్పి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మేము ముందుగా చెప్పేది పేరెంట్స్కే చెప్తున్నాం, ఖచ్చితంగా మీరు స్కూల్లో ఏం జరుగుతుంది, మీ పిల్లలు ఎలా ఉన్నారని చెప్పి ప్రతిసారి మీరు ఎంక్వైరీ చేసుకోవాలని చెప్పి, అలాగే పిల్లలకు కూడా మేము ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల నుంచి ఫుడ్ సిస్టమ్ కూడా మెనూ కూడా మారుస్తుంది. అలాగే ప్రైవేట్ పాఠశాలకి ఈక్వల్ గా ఎడ్యుకేషన్ పాలసీ సిస్టమ్ కూడా నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేయబోతున్నారు. అలాగే ఈ ప్రభుత్వం కూడా మీకు కావాల్సినట్టుగానే విద్యా విధానాన్ని మొత్తాన్ని మార్చివేసి మనకి ప్రైవేట్ స్కూల్ తో పాటు ఈక్వల్ గా ఇస్తున్న ఎగ్జాంపుల్ కూడా మనం చూసుకోవచ్చు. మన స్కూల్ ఈ సంవత్సరం 10th క్లాస్ ఎగ్జామ్స్ లో మనలో ఫస్ట్ వచ్చింది. ఏ ప్రైవేట్ స్కూల్ రానని మార్క్స్ వచ్చినాయి. దానికి ముందుగా మేము స్టాఫ్ కి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే సెకండ్ కూడా వచ్చింది. మేమందరం కూడా కోరుకునేది ఒకటే, ఎలాగో స్టేట్ ఫస్ట్ రౌండ్పేట సంబంధించిన ఒకటి వచ్చింది, అలాగే ఈ స్కూలు స్టేట్ ఫస్ట్ రావాలని చెప్పి మేమందరం కూడా కోరుకున్నాం సార్. దానికి సంబంధించి ఏ సపోర్ట్ అయినా సరే మేము చాలా స్ట్రిక్ట్ గా చెప్తున్నాం, స్టూడెంట్ కూడా చెప్తున్నాం, మీరందరూ కూడా ముఖ్యంగా 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా చెప్తున్నాం, మీరు జాగ్రత్తగా ఎదుర్కోవాలి. అలాగే మీకు చాలా వేరే యాక్టివిటీస్ కూడా పార్టిసిపేట్ చేసి స్కూల్ సంబంధించి మన ప్రెస్టీజ్ తీసుకొని మన స్కూల్ గౌరవాన్ని, మన జిల్లాలో మన స్కూల్ ఒక రెప్యుటేషన్ ఉంది, దాన్ని ఇలాగే కంటిన్యూ చేయాలని చెప్పి ఒక ఓల్డ్ స్టూడెంట్ గా మీరందరూ కూడా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. అలాగే మా స్కూల్ తరఫున మా మంత్రి గారికి కానీ మా తరఫున కానీ పార్టీలు ఖచ్చితంగానే మాట్లాడుతున్నాం. మా స్కూల్ వచ్చిన వారికి ఆయన ఒక స్కూల్ కి మినిస్టర్ గా టైప్ కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆయన ఫాలో అయ్యి మీకు ఏ విధంగా మేము సపోర్ట్ చేయగలుగుతామో ఆ విధంగా సపోర్ట్ చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని కలిగజేసినందుకు, అలాగే సార్ ఒక చిన్న ఫేవర్ అడిగారు, అది నేను ఒక 10 రోజుల్లో స్కూల్ కి సంబంధించి చేసి అడిగారు, అది నేను పర్సనల్ గా ఇస్తానని చెప్పి మీ అందరి ముందు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై హింద్.